స్త్రీ పోని ఆస్తి ఇన్ని చేద్దాం అనుకున్నాడు ఆయన. ఒకటి, ఆమెకు వచ్చేటువంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాడు. చేశారు కూడా, తర్వాత చట్టం అయింది. కానీ అప్పట్లో ఆయన అందుకోసం ఆయన తిన్న తిట్లు మామూలుగా కావు. ఒకడెవడో అంటాడు లేచి, గౌరవ సభ్యులే చాలా పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చెప్తే హర్ట్ అవుతారు, మీరు ఒక పేరు చెప్తే నీ పాటు హర్ట్ అయి ఉండాలి. ఇంక పెద్ద పెద్ద ఏకంగా దేశానికి తొట్టతొలి రాష్ట్రపతి విబి రాజేంద్ర ప్రసాద్, ఆయన కూడా దీనికి అడ్డు. ఉక్కు మనిషి కదా, ఉక్కు మనిషి ఉక్కు మగ మనిషి అయిపోయాడు. ఉక్కు ఆడ మనిషి వద్దంటాడు ఆయన. ఇంతమంది వ్యతిరేకమైపోయారు. ఆయన అంటారు, మిస్టర్ అంబేద్కర్, ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు నాకు అర్థమైంది. ఈ వయసులో నువ్వు ఒక నర్సుతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వేరే కులమని ఆమెతో దాన్ని లీగలైజ్ చేసుకోవడం కోసం దేశంలో ఇంత పెద్ద చట్టం తీసుకొచ్చేస్తున్నాను అన్నాడు. ఇంత దుర్మార్గులు ఉండరా? ఉంటారు. ఇప్పుడు లేరా కదా? ఇద్దరు స్త్రీలు ఉగ్రవాద శిబిరాల మీద క్షిపణుల వర్షం కురిపించి 25 నిమిషాల్లో మొత్తం టాస్క్ పూర్తి చేసి వచ్చామని చెబుతున్నటువంటి ఇద్దరు స్త్రీలలో గురించి పొగిడేటప్పుడు ఒక ఆయన గోళ్ళు తెలియదు మంత్రి గారికి. ఓ పాకిస్తాన్ ముష్కర్లరా, మీ సంగతి తేల్చడం కోసం మీ సోదరిని మీ దగ్గరికి పంపించామన్నాడు. అంటే ఆవిడ ఖురేషి, ఆవిడ ఈ దేశస్తురాలు కాదు, పాకిస్తానీ దేశస్తురాలు అనేంత అర్థం వచ్చేట్టు మాట్లాడేస్తావా కదా? వాళ్ళ తండ్రి సైనికాధికారి, తాత సైనికాధికారి. నీవు నిర్వచించే దేశభక్తికి ఇంతకు మించి నిర్వచనం ఏముంటుంది? షీఈస్ ది డాటర్ ఆఫ్ దిస్ కంట్రీ అని అనిపించట్లేదా? హౌ డేర్ ఆర్ యూ? దేశ జనాభాలో సగం మందికి విముక్తిని ఇద్దామనుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి తెలుసా నీకు ఎవరు ప్రతిపాదించారు? ఆమె ముందు కరెక్ట్ యువర్ సెల్ఫ్, షీ ఈజ్ నాట్ అ నర్స్, షీ ఈజ్ అ డాక్టర్. ఆవిడ చదివిన రోజుల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒక స్త్రీ డాక్టర్ కావడం కుదరని పని. బ్రాహ్మణ కుటుంబం నుంచి కూడా women were not allowed to study. ఆవిడొచ్చి వయసులో ఉంటుండగానే ఆవిడ అంబేద్కర్ని ఆయనకి సహకారం ఇద్దామని, సేవలు అందిద్దామని వస్తే ప్రపంచం ఏమనుకుంటుంది అనే భావనని అంబేద్కర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వివాహ సంబంధం ఉన్నట్టే అనడానికి ఎవరికి నోరు రాదని ఇద్దరు వివాహం చేసుకున్నారు. అది జరిగిపోయి 4 ఏళ్ళైంది. గౌరవ సభ్యుడా ఎక్కడున్నావు? దాన్ని ఇప్పుడు లీగలైజ్ చేసుకోవడం ఆయన చేస్తాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు కదా? అంచేత మీరు నిర్లక్ష్యం చేశారు, చంపేస్తున్నారు, స్త్రీలను చంపుకుంటున్నారు మీరు. కాబట్టి ఆమెని జెండర్ విక్టిమ్, కులానికి కూడా బందీ అని చెబుతున్నాడు. ఇన్నాళ్ల తర్వాత ప్రతిసారి ఎందుకు చనిపోతుంది ఆమె? సతీసగాను వృద్ధుని చేసుకోబెట్టి కదా మధ్యలో పుట్టుకోమన్నాడు. అది ఆమె చాయిసా కదా? ఈ పళ్ళుడిని ముసిలాడంటే నాకు ఎంత ఇష్టమో అని చేసుకుందా?
చాయిస్ ఆమెది. నువ్వు బలవంతంగా తీసుకొచ్చి కట్నం, ఈడవడం మంచి సంబంధం కదా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే డబ్బు రాష్ట్రానికి రావాలి కదా, నీకెళ్ళకి వస్తుంది? లాజిక్ అర్థం అవట్లేదు. అంటే కొట్టేయమని నువ్వే చెప్తున్నావు. ఒరే కొట్టేయరా, నేను నీకు అందుకు అందులో వాటా సగం నీకు ముందే ఇచ్చేస్తున్నాను, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నావు. అందుకు బిడ్డన ఇచ్చేస్తున్నావు వాడికి. ఏ మాత్రం నైతికత లేనివాడికి బిడ్డను అప్పచెప్పేస్తున్నావు. అప్పుడు బాధ అనిపించట్లా. అప్పుడు మారుతీరావులోంచి సినిమా చూడట్లేదు మీరు. రైట్. సో అప్పుడు చంపేశావు. బాల్య వివాహాలు ఇప్పుడు చంపేశావు. ఇప్పుడు పరువు హత్యలు. ఓకే.